సో వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వింకోడ్ పార్ట్నర్. చాలామందికి అయితే ఒక విషయం గురించి అయితే తెలుసుకోవాలని బాగా ఆత్రంగా ఉంటారు. అదేంటి అంటే మొబైల్ ఫోన్లో ఖాళీ లినక్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అని చెప్పేసి. సో ఇది చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. కొంతమంది ఏంటి అంటే యూట్యూబ్లో చూస్తారు, యూట్యూబ్లో చూసి వీడియోస్ అయితే పర్ఫామ్ చేస్తారు, వాళ్ళు ఎలా చెప్పారో అలాగే. బట్ కానీ వాళ్ళకి ఇన్స్టాలేషన్ అనేది సరిగ్గా రాదు. సో కొంతమందికి ఏంటి అంటే ఇన్స్టాల్ కాకపోవటం, దాంట్లో ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది ఖాళీ లినక్స్ కనపడకపోవటం, ఇట్లా చాలా అయితే కనపడుతూ ఉంటాయి కదా. సో ఈరోజు ఆ ఎర్రర్స్ అన్నీ క్లియర్ చేసి సక్సెస్ఫుల్గా ఖాళీ లినక్స్ని ఎలా మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి అయితే చూద్దాం. దీనికోసం మీరు ప్లే స్టోర్ అండ్ టెలిగ్రామ్ రెండు అయితే మీ దగ్గర పెట్టుకోవాలి. సో ఫస్ట్ మీ దగ్గర ఏం చేస్తారంటే ప్లే స్టోర్ ఓపెన్ చేసి టర్మెక్స్ అని అయితే సెర్చ్ చేయండి. వన్స్ టర్మెక్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలా ఒక యాప్ అయితే రావటం అయితే జరుగుతుంది, ఫెడ్రిక్ ఫాన్వాల్ అని చెప్పేసి. సో ఈ యాప్ లింక్ కూడా నేను ఏం చేస్తానంటే మీకు షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను. సో కొంతమందికి ఏంటి అంటే టర్మెక్స్ అని సెర్చ్ చేసి లేదంటే నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే, సో ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తున్న ఇమేజ్ లాగా ద అప్లికేషన్ వర్షన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ యువర్ డివైస్ అని అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, అలాగైతే వస్తుంది. సో అలాగ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అంటే నేను ఇప్పుడు మీరు దగ్గర ఉండే టెలిగ్రామ్ని అయితే మీరు ఓపెన్ చేయండి. మీరు ఏం చేయాలి అంటే వింకోడ్ అని చెప్పి టెలిగ్రామ్ సర్చ్లో ఏం చేస్తారంటే వింకోడ్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్లో ఒక బాట్ అయితే కనపడటం అయితే జరుగుతుంది, వింకోడ్ పార్ట్నర్ బాట్ అని. నేను ఇప్పుడు దాన్ని హైలైట్ చేస్తున్నా చూడండి, వింకోడ్ పార్ట్నర్ బాట్. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని యొక్క యూజర్ నేమ్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నా, హైలైట్ చేస్తున్నా వింకోడ్ పార్ట్నర్ బాట్ అని. సో మీరు ఏం చేస్తారు అంటే ఆ యూజర్ నేమ్ని అయితే కొట్టేసి జస్ట్ స్టార్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ మన అఫీషియల్ ఛానల్స్ ఉంటాయి, సో జాయిన్ అవ్వండి. సో ఇక్కడ డైలీ 6 o'clock అయితే క్లాస్ అయితే జరుగుతుంటుంది ఈవినింగ్. సో కొంచెం కిందలకైతే మీరు స్క్రోల్ చేసిన తర్వాత అక్కడ టర్మెక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో టర్మెక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడ యాప్ లింక్ అని ఉందా, సో యాప్ లింక్ మీద క్లిక్ చేశాక F-Droid, APK Pure అండ్ termex.com అని 3 అయితే ఉంటాయి. సో మీరు మూడిట్లో ఏదో ఒక దాని మీద అయితే క్లిక్ చేసి డైరెక్ట్గా టర్మెక్స్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ అయితే చేయండి. సో టర్మెక్స్ గురించి డీటెయిల్డ్గా మీరు తెలుసుకోవాలనుకుంటే టర్మెక్స్ బేసిక్ కోర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేశాక కోర్స్ అని ఒక మీకు కింద ఇన్లైన్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు టర్మెక్స్ కోర్సు తెలుగులోనే మీరు నీట్గా నేర్చుకోవచ్చు, మన తెలుగు భాషలోనే ఉంటుంది. సో వన్స్ మీరు టర్మెక్స్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి, మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే టర్మెక్స్ -setup storage. సో ఇదన్నిటికంటే మీరు చేయాల్సిన ప్రాసెస్ ఒకటి ఉంటుంది. సో మీరు ఒకసారి క్లియర్ అని టైప్ చేసి క్లియర్ అయితే చేసుకోండి. వన్స్ క్లియర్ అని టైప్ చేస్తే క్లియర్ అయిపోతుంది. సార్ మీరు కట్టే కమెంట్స్ నాకు తెలుస్తారంటే దానికోసం టెలిగ్రామ్లో మీరు ఈ కోర్స్ని అయితే ఒకసారి అయితే విజిట్ అయితే చేయాలి, అప్పుడు టర్మెక్స్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ మీ దగ్గర ఉండే క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక వెబ్సైట్ని అయితే ఓపెన్ చేశాను, నెట్ హంటర్ రూట్లెస్ అని. మీరు కూడా ఏం చేస్తారు అంటే ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డిస్క్రిప్షన్లో క్లిక్ చేసి మీరు నెట్ హంటర్ రూట్లెస్ అనే సైట్ని ఓపెన్ చేయండి. వన్స్ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఓపెన్ టర్మెక్స్ అండ్ టైప్ అని అయితే ఉంది కదా. సో నేను కుదిరితే దీన్ని హైలైట్ అయితే చేస్తున్నా చూడండి, ఓపెన్ టర్మెక్స్ అండ్ టైప్. సో టర్మెక్స్ సెటప్ -storage అని ఉందా. సో ఈ కమాండ్స్ని ఏం చేస్తారంటే కాపీ చేసుకోవాలి, మీ దగ్గర ఉండే టర్మెక్స్లోకి అయితే రావాలి, ఇక్కడ పేస్ట్ అయితే చేయాలి, పేస్ట్ చేసి ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఎలా అడుగుతుంది కదా, జస్ట్ ఎలా ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కమాండ్ ఏముంది, pkg install wget అని అయితే ఉంది. సో మనం ఏం చేయాలంటే pkg install wget చేయాలి. సో ఇక్కడ ఏంటి అంటే ఒక స్మాల్ థింగ్ చేంజ్ చేయాలి. ఆ చేంజింగ్ ఏంటో నేను నీకు చూపిస్తాను చూడు. సో ఇప్పుడు టర్మెక్స్ -change -repo ఓకేనా. సో ఈ రిపో మీద క్లిక్ చేశాక మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో సింపుల్గా మీరు ఏం చేస్తారు అంటే ఈ 3 dots మీద క్లిక్ చేయండి. కొంతమందికి ఏంటంటే ఒకటే వస్తుంది మెయిన్ రిపాజిటరీ అని, నో ప్రాబ్లం, ఆ ఒక్కదాని మీద క్లిక్ చేసి ఓకే కొట్టండి. అండ్ తర్వాత ఇట్లాగా ఏంటి అంటే మీకు టర్మెక్స్ -change repo అని కొట్టాక మీరు మెయిన్ రిపాజిటరీ కొట్టాక ఇక్కడ mirrors by tsingo అని ఉంటుంది. సో ఇక్కడ నాకు 1 2 3 4 5 6 వచ్చాయి. బట్ కొంతమందికి 12 వస్తాయి, కొంతమందికి 17 వస్తాయి. బట్ వాటన్నిటిలో tsingo యూనివర్సిటీని అయితే సెలెక్ట్ చేయండి. ఇప్పుడు tsingo యూనివర్సిటీలో కూడా కొంతమందికి అది రాదు, tsingo యూనివర్సిటీ అని. ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే మన కాంటినెంట్ ఉంటుంది కదా, ఏషియా కాంటినెంట్ అని ఉంటుంది, ఏషియా అని అక్కడ టైప్ చేసి ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఓకే అయితే క్లిక్ చేయండి. అప్పుడు ఏమవుతుంది అంటే మీకు అప్డేట్ అయితే టర్మెక్స్ అనేది అవుతుంది. సో వన్స్ అప్డేట్ అయిన తర్వాత మీరు క్లియర్ అనే కమాండ్ ఇచ్చేసి ఎంటర్ అయితే చేయండి. ఇప్పుడు క్లియర్ కమాండ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చేసి pkg install wget అనే దాని మీద కాపీ చేసుకొని ఇక్కడైతే చేయాలి. ఓకేనా. జస్ట్ పేస్ట్ బటన్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ y అనే బటన్ మీద ఇచ్చి ఎంటర్ చేయండి.
సో సార్ మీరు టైప్ చేసేది కొంచెం అర్థం కావట్లేదు అంటే మీరు వెంటనే రావాల్సిన టెలిగ్రామ్ బాట్లోకి వచ్చి కోర్స్ అనే దాని మీద క్లిక్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేసి కోర్స్ని అయితే విజిట్ చేయండి, అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు నేనేంటి పీకేజీ ఇన్స్టాల్ wget కూడా చేశాను. ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ ఏంటి wget హైఫన్ ఇన్స్టాల్ నెట్ హంటర్. సో ఇక్కడ ఒక URL అయితే ఉంది. సో దాన్ని అయితే నేను పూర్తిగా అయితే కాపీ చేసుకుంటాను. సో కాపీ చేసుకొని నేను ఏం చేస్తానంటే ఇక్కడ పేస్ట్ అయితే చేస్తాను. సో వన్స్ పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ అయితే చేస్తాను. ఇక్కడ చూడండి సంథింగ్ ఒకటైతే ఎర్రర్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూడండి కెనాట్ లింక్ ఎగ్జిక్యూటబుల్ wget అని వచ్చింది. అంటే మనం wget ఇన్స్టాల్ చేయలేదు అనుకుంటా. ఓకే, నాట్ ఫౌండ్ అని వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అంటే జస్ట్ క్లియర్ అని టైప్ చేసి ఎంటర్ చేసి మీరు పీకేజీ అప్డేట్, ఓకేనా, పీకేజీ అప్డేట్ దాని మీద క్లిక్ చేసి అప్డేట్ అయితే చేయండి. వన్స్ మీకు టర్మెక్స్ అనేది అప్డేట్ అయింది అనుకోండి, ఇదిగోండి డూ యూ వాంట్ టు కంటిన్యూ వై ఎంటర్. ఒకవేళ సార్ మీరు వై అని క్లిక్ చేస్తున్నారు, ఎన్ అని క్లిక్ చేస్తున్నారు, ఇది నాకు అర్థం కావట్లేదు అంటే దట్స్ వై ఐ సజెస్టెడ్ టు విజిట్ దిస్ కోర్స్ ఇన్ వింకోడ్ పార్ట్నర్ టర్మెక్స్ కోర్స్. ఓకేనా? ఈ కోర్స్ని అయితే ఒకసారి అయితే విజిట్ అయితే చేయండి, మీకు డీటెయిల్డ్గా అయితే అర్థమవుతుంది. వన్స్ పీకేజీ అప్డేట్ అండ్ పీకేజీ అప్గ్రేడ్ చేశాక మీకు వర్క్ అవుతుంది. ఓకే, సో వెయిట్ అయితే చేద్దాం. సో నేను దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తాను. ఓకే, సో సక్సెస్ఫుల్గా మీకు అప్డేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి క్లియర్ అనే టైం కమాండ్ ఇచ్చి మనం క్లియర్ అయితే చేద్దాం. సో క్లియర్ అంటే జస్ట్ చెత్త అంతా కూడా క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు నేను పీకేజీ అప్డేట్ ఇచ్చా కదా, సో పీకేజీ అప్గ్రేడ్ హైఫన్ వై సో ఇచ్చేసి ఎంటర్ అయితే చేయండి. సో ఈ కమాండ్స్ ఎలా అని తెలియకపోతే సో విజిట్ అయితే చేయండి. సో వన్స్ అప్గ్రేడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను క్లియర్ అనే కమాండ్ ఇచ్చేసి క్లియర్ అయితే చేసుకుంటాను. సో సింపుల్గా ఇందాకలా నేను కాపీ చేసుకున్న ఏదైతే URL ఉంటుందో ఆ URLని ఇక్కడ ఇస్తాను. సో ఇప్పుడు చూడండి వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నాకేంటి ఇన్స్టాల్, సో ఇన్స్టాల్ అయితే అయిపోయింది. సో 0.02 సెకండ్స్ 0% నుంచి ఎంతవరకు 100% వరకు అయితే ఇన్స్టాల్ అయితే అయింది. చూసారు కదా? సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే క్లియర్ అనే కమాండ్ ఇస్తాను. సో క్లియర్ అనే కమాండ్ ఇచ్చేసి ఎల్ఎస్ అంటే ఏంటి లిస్ట్ అనమాట. సో ఇన్స్టాల్ నెట్ హంటర్ టర్మెక్స్ అని ఉంటుంది. సో మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ chmod 777* అని ఇచ్చేసి ఎంటర్ అయితే చేయండి. ఇప్పుడు ఎల్ఎస్ అని క్లిక్ చేసి దీనికి ఏంటి అంటే పర్మిషన్ అయితే వస్తుంది. ఇలా పర్మిషన్ వచ్చినప్పుడు ఏంటి మనం దాన్ని అయితే రన్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మీ దగ్గర ఉండే ./nethunter.termex. సార్ ఇందాక మీరు ఈ కమాండ్ కొట్టలేదు chmod +x అని, అందుకోసమే ఇదైనా మీరు కొట్టచ్చు, లేకపోతే chmod నేను ఏదైతే ఇచ్చానో అది కూడా మీరు కొట్టి దానికి పర్మిషన్ అయితే యాక్టివేట్ చేయొచ్చు. జస్ట్ అది పర్మిషన్ యాక్టివేట్ చేసే కమాండ్ అంతే, ఏది కొట్టినా పర్వాలేదు. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఇంకా నెక్స్ట్ ./install nethunter termex అని ఇచ్చాను. సో నేను జస్ట్ ఎప్పుడైతే ఇచ్చి ఎంటర్ చేస్తానో ఇక్కడ హైలైట్ 3 వచ్చే చూడండి, నేను హైలైట్ చేస్తున్నాను ఎల్లో కలర్తోని. నెట్ హంటర్ ARM64, నెట్ హంటర్ ARM64 మినిమల్ నానో అని ఉంది. సో మనం ఫుల్ ఇన్స్టాల్ చేయాలి కాబట్టి 1 అని అయితే ఇచ్చి ఎంటర్ ద ఇమేజ్ యూ వాంట్ టు ఇన్స్టాల్. సో 1 అని నేను ఫుల్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫుల్. సో 1 అనే దాని మీద అయితే క్లిక్ చేస్తాను. వన్స్ 1 అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత అది దానికి కావాల్సిన ప్యాకేజెస్ అన్నీ కూడా ఇన్స్టాల్ అయితే చేసుకుంటుంది. సో కొంచెం టైం అయితే పడుతుంది, మీరు చూసుకోండి. ఏంటి అంటే మధ్యలో నెట్ కట్ అవ్వకుండా లేకపోతే ఇలాంటివి లేకుండా చూసుకుంటూ ఉండండి. సో ఇక్కడ చూడండి 1%, 2%, 3%, సో 40-50 MB నాకైతే డౌన్లోడ్ అయితే ఉంది కదా. సో అలాగే మీకు ఏంటి అంటే ఫుల్గా నెట్ అనేది చూసుకోండి, దాదాపు ఒక 3 GB దాకా. సో మధ్యలో కాల్స్ రాకుండా చేయండి. నేను చూడండి పైన ఫ్లైట్ మోడ్ ఆన్ చేశాను, వైఫై కనెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే కాల్స్ వచ్చాయనుకోండి మధ్యలో ఇంటర్నెట్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. సో దానివల్ల ఖాళీ లినక్స్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అవ్వకపోవచ్చు. ఓకే, సో ఇవన్నీ లింక్స్ అన్నీ కూడా మీకు కమాండ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ కమాండ్స్ని కూడా మీరు కాపీ చేసుకొని పేస్ట్ అయితే చేయండి. ఇంకా మీరు కమాండ్స్లో కొంతమంది డిస్క్రిప్షన్లో కాపీ చేసుకోవడానికి అవ్వదు. వాళ్ళ కోసం నేను ఏం చేస్తానంటే నా టెలిగ్రామ్ ఛానల్లో ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ అయితే పెడతాను. లాస్ట్లో మీకైతే ఆ ఫోటో అయితే టెక్స్ట్ డాక్యుమెంట్ పెట్టింది అయితే మీకు డిస్ప్లే అయితే చేస్తాను, ఎక్కడ పెట్టాను, ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఏంటి అని. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే 15% అయింది కదా, దీన్ని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తాను 100% అయ్యే వరకు, లేకపోతే వీడియో అయితే కట్ చేసి చేస్తాను. సో 100% అయిన తర్వాత వెరిఫై ఇంటిగ్రిటీ ఆఫ్ రూట్ ఎఫ్ఎస్ అని అయితే పడింది. ఇక్కడ చూడండి కొంతమందికి డౌన్లోడింగ్, ఇక్కడ నేను పైన డౌన్లోడింగ్ రూట్ ఎఫ్ఎస్ అని ఉందా. సో ఆ డౌన్లోడింగ్ రూట్ ఎఫ్ఎస్ దగ్గర కొంతమందికి ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ మీకు మధ్యలో ఇంటర్నెట్ అనేది కట్ అయితే వస్తుంది. లేదు ఇంకా నెక్స్ట్ ఏంటంటే వన్స్ వెరిఫై చేసుకుంటుంది, వెరిఫైయింగ్ ఇంటిగ్రిటీ ఆఫ్ రూట్ ఎఫ్ఎస్, ఇది కూడా హైలైట్ చేస్తున్నాను చూడండి.
ఇది వన్స్ అయిన తర్వాత మీకు ఖాళీ ARM64 ఫుల్ .exe ఓకే అని ఉంది కదా, అది కూడా హైలైట్ చేస్తున్నా. అది ఓకే అని రావాలి. మీకు నాట్ ఓకే కానీ లేకపోతే నన్ కానీ ఇలాంటివి వచ్చాయంటే మీకు ఫైల్ అనేది సరిగ్గా డౌన్లోడ్ అవ్వలేదని అర్థం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ట్రాక్టింగ్ రూట్ ఎఫ్ఎస్ అనేది ఉంటుంది. ఇది నియర్లీ ఒక 3 minutes to 5 minutes తీసుకుంటుంది. ఇంకా ఓల్డ్ వర్షన్ సామ్సంగ్ ఫోన్స్కి అయితే మేబీ 30 minutes దాకా అయితే తీసుకోవచ్చు, అంటే 3 minutes to 30 minutes. సో ఈ మధ్య రేంజ్లో అయితే మీరు స్క్రీన్ అయితే ఆగిపోకుండా అయితే చూసుకోండి, అంటే ఆగిపోతుంది కదా మధ్యలో లైక్. సో మీరు టచ్ చేస్తూ ఉండండి. లేదా లాక్ స్క్రీన్ అంటే టైం లిమిట్ అయితే మార్చుకోండి, అంటే 5 secondsకి లాక్ అయిపోతుంది, 10 secondsకి లాక్ అయిపోతుంది అంటారు కదా. అది సింపుల్గా మీరు ఏం చేస్తారు అంటే 1 minute అయితే చేంజ్ చేసుకోండి, లేదా నెవర్లోకి అయితే చేంజ్ చేసుకోండి. అప్పుడు స్క్రీన్ ఆగిపోకుండా ఉంటుంది ఎక్స్ట్రాక్ట్ అయ్యేటప్పుడు. వన్స్ ఇది ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత నేను వీడియోని అయితే కంటిన్యూ చేస్తా, ఎలా వస్తుంది అనేది కూడా నేను మీకు అయితే చూపిస్తాను. ఓకే, నాకు ఇది అయ్యేసరికి నియర్లీ 20 minutes అయితే తీసుకుంది, 15 to 20 minutes. సో మీకు 30 minutes తీసుకోవచ్చు, కొంతమందికి మేబీ సిచ్యువేషన్ బాగాలేక సామ్సంగ్ ఫోన్ అయితే ఇంకా 40 minutes, సమ్టైమ్స్ 1 hour కూడా తీసుకోవచ్చు అనమాట, బేస్డ్ అపాన్ మీ మొబైల్ ఫోన్ డివైస్ని బట్టి. ఇప్పుడు మీరు ఇంతసేపు ఎక్స్ట్రాక్టింగ్ రూట్ ఎఫ్ఎస్లోనే ఉంటుంది, అలాంటప్పుడు స్టక్ అయిందని మీరు అనుకోవద్దు. ఈ లోపల మీరు మీ దగ్గర టీవీ ఉంటే టీవీ చూసుకోండి. నేనైతే నాది 2 phone ఉంటే 2 phoneలోకి వెళ్ళి పాటలు వినొచ్చి వచ్చాను. సో టైం అయితే పడుతుంది. సో ఇక్కడ డిలీట్ డౌన్లోడ్ రూట్ ఎఫ్ఎస్ ఫైల్ అని ఉంది, YRN. సో మీరు ఏది క్లిక్ చేసినా పర్లేదు, బట్ మై సజెషన్ ఈజ్ N అని అయితే క్లిక్ చేయండి. ఓకేనా, N అని క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే నో. సో ఇప్పుడు చూడండి ఖాళీ నెట్ హంటర్ అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నెట్ హంటర్ అని అయితే కనబడుతుంది, నెట్ హంటర్ కెక్స్ పాస్వర్డ్ అని. సో నేను ఒకసారి అయితే హైలైట్ చేస్తున్నా చూడండి, నెట్ హంటర్ కెక్స్ పాస్వర్డ్ అనేది. సో 2 ఆప్షన్లు ఉంటుంది. ఓకే, వన్స్ నెట్ హంటర్ కెక్స్ పాస్వర్డ్ని మీరు ఇక్కడ కాపీ అయితే చేసుకోండి దీన్ని. సో వన్స్ కాపీ చేసుకున్నాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎంటర్ అయితే క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేశాక అది పాస్వర్డ్ అయితే ఒకటైతే పెట్టుకోమని అయితే మీకు చెప్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే 1 2 3 4 5 6 7 8 9 అనే పాస్వర్డ్ అయితే పెట్టి ఎంటర్ చేశాను. వెరిఫై చేయమంటుంది. 1 2 3 4 5 6 7 8 9. సో ఎంటర్ మీద క్లిక్ చేశాక వుడ్ యూ లైక్ టు ఎంటర్ ఏ వ్యూ ఓన్లీ పాస్వర్డ్ అని ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు సీ, నాకు పాస్వర్డ్ని చూడాలని లేదు. సో నేను N అయితే క్లిక్ చేశాను, క్లిక్ చేసి ఎంటర్ అయితే క్లిక్ చేస్తాను. సో సక్సెస్ఫుల్గా మనకి నెట్ హంటర్ అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీకు కొన్ని డౌట్స్ అయితే రావచ్చు, సార్ ఇప్పుడు మీరు నెట్ హంటర్ ఇన్స్టాల్ చేశారు కదా, పాస్వర్డ్ చూపించారు కదా 1 నుంచి 9 వరకు, అది మేము బయటకు చూపిస్తామన్న ప్రాబ్లం అంటే ఏ ప్రాబ్లము ఉండదు. ఎందుకు అంటే అది మీ ఖాళీ లినక్స్ కాబట్టి మీ మొబైల్ ఫోన్లోనే పనిచేస్తా, అవతలోడికి పోదు. సో మీరు ఎవరికి చూపించినా ప్రాబ్లం లేదు. ఓకేనా, సో ఇట్లా ఇప్పుడు మీరు ఏం చేయాలి, వన్స్ ఎగ్జిట్ అని అయితే టైప్ చేసి ఎంటర్ అయితే చేయండి. వన్స్ ఎగ్జిట్ అయిన తర్వాత మీ దగ్గర ఉండే టర్మాక్స్ యాప్ని అయితే మీరైతే ఓపెన్ చేయండి. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్ అనే కమాండ్ ఇచ్చేసి జస్ట్ NH అంటే ఏంటి, నెట్ హంటర్ అనమాట. వన్స్ ఎంటర్ చేశాక NH అంటే నెట్ హంటర్ అయితే వచ్చిందా. సో ఇదేంటి అంటే ఖాళీ లినక్స్ టెర్మినల్. మనం ఖాళీ లినక్స్ని మొబైల్ ఫోన్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి అని చెప్పేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. సో ఇది part 1, part 2 కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. బై బై గైస్.